ఆమేన్. ప్రభునామంలో చేరవచ్చిన మీ అందరికీ మన రక్షకుడు అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చూచుకుందాం. ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యాన్ని మనం చూచుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయమును 36వ వచన భాగం దగ్గర నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, నీకు వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నాయన మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి శ్రమ, ఎలాంటి నాయన అనుభూతి మీరు పొందినారు. అటువంటి అనుభూతుల్లో గుండా మేము కూడా ప్రయాణించడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయండి. ఈ కొద్ది మాటలు మాకు ఆశీర్వాదకరంగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతి ఆదివారము 10:30 ఎండాకాలం కాబట్టి 10:30 ఆరాధన ప్రారంభమవుతుందని సేవకులు గత వారం మీకు తెలియపరిచినారు. సో గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కొన్ని గడియల్లో సిలువకు వెళ్ళకముందు గెత్సెమనేటటువంటి తోటలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనేటటువంటి తోటలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రమంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే అనేటటువంటి తోటకి ప్రతిరోజు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం ఆయనకు వాడుకన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే 36వ వచనములో గెత్సెమనే అనబడినటువంటి చోటికి వచ్చి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి అతను ఏం చేస్తాడంటే గెత్సెమనే అనేటటువంటి తోటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నేను అనుకుంటాను, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులను తీసుకొని, పేతురుని, యోహాన్ని, యాకోబుని తీసుకొని కలిసి ప్రార్థన చేయొచ్చుగా. 12 మంది శిష్యులు ఉన్నారు.
ఇక్కడ చూడండి, అక్కడ ఉన్న మెట్టులు చూడండి. 12 మంది శిష్యులుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యుల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత గెత్సెమనే తోటకి వచ్చిన తర్వాత ఆ 12 మంది శిష్యుల్లో ఒక ముగ్గురిని పిలిచాడనమాట. ఆ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. ఆ ముగ్గురిని పిలిచి ఇంకా కొంత దూరం వెళ్ళి అక్కడ ఆ ముగ్గురికి ఏమని చెప్తున్నాడంటే, నేను ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడుండి ప్రార్థన చేయండి. అంటే అక్కడ ఉన్నటువంటి మెట్టులు చూడండి. అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఆ ముగ్గురు కాకుండా మిగిలిన 9 మంది ప్రార్థనా జీవితం ఒక మెట్టులో ఉంది. మిగిలిన ఆ 9 మంది యొక్క వ్యక్తిగత అనుభవాలు ఒక చోటనే ఉన్నాయి, ఒక మెట్టులో ఉన్నారు. అందుకని వారు అక్కడే ఉండిపోయారు. ఈ పేతురు, యోహాను, యాకోబు అనువారు ఏం చేశారంటే దేవునికి కొంత సమీపముగా ప్రయాణం చేశారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే వారిని అక్కడ పెట్టి ఈయన ఏం చేశాడంటే ఈయన ఒంటరిగా ఇంకా ఉన్నతమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము లాగా. పాత నిబంధనలో ఒక మందిరములో ఎలాగ ఉంటుందంటే ఆవరణం ఉంటుంది. అంటే ఈ మందిరం అనుకో, దానికి బయట ఉన్నది ఆవరణము, మీరు కూర్చుందేమో పరిశుద్ధ స్థలము, ఈ స్థానం వచ్చి అతి పరిశుద్ధ స్థలము లాగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడంటే అతి పరిశుద్ధమైనటువంటి కొంచెం ఫ్యాన్ అయ్యన్నా. యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు గుడిసెల్లో ఉన్నప్పుడు అసలు ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత ఫ్యాన్ లేకపోతే ఉండలేకపోతున్నాం, ఇంకా ఏసీ లేకపోతే అసలు కొంతమంది అస్సలు ఉండలేనటువంటి పరిస్థితి. అంటే అలాగా అప్డేట్ అయిపోయాం అన్నమాట. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్ళి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. చూడండి, నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొన్ని గంటల్లో వెళ్తున్నటువంటి సిలువ కొరకు ఆయన పడుతున్నటువంటి సిద్ధపాటు అది. ఏమండి, మామూలుగా వెళ్ళిపోవచ్చు, కాదనట్లేదు, కానీ ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆయన అంతకుముందు మామూలుగా బలి ఇవ్వాలంటే ఇజ్రాయేలీల యొక్క పాపాల నిమిత్తమును అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి యాజకుడు మాత్రమే వెళ్ళి అక్కడ బలిచ్చి రావాలి. ఆ యాజకుడు సరైనటువంటి సిద్ధ మనసు, సరైనటువంటి పరిశుద్ధత ఆ యాజకుడికి లేకుండా ఆ గొర్రెని తీసుకొని వెళ్ళి ఈ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చి బలిచ్చాడనుకో, సరైనటువంటి యోగ్యత, సిద్ధపాటు, పరిశుద్ధత కానీ లేకపోతే దేవుని ఉగ్రత దిగి అక్కడే చనిపోతాడు. సో అతను తీసుకొని రావాలి కదా. అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో చనిపోయినటువంటి ఆ యొక్క యాజకుడిని తీసుకొని రావాలంటే ఎవరైనా వెళ్ళాలి. ఎవరైనా యాజకుడు కాకుండా ఇంకెవరు పడితే వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు కూడా చచ్చిపోతారు. అందుకని ఏం చేసేవాళ్ళంటే, మీరు సిఎస్ఐ చర్చిస్ కానీ, లూథరన్ చర్చిస్ కానీ, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లను మీరు గమనించినట్లయితే వారు వేసుకునేటటువంటి వస్త్రధారణ ఎలాగ ఉంటుందంటే, ఒక తెల్ల అంగి పైనుంచి కింద దాకుండి నడుముకు ఒక తాడు కట్టు ఉంటుంది. ఈ యొక్క యాజకుడు ఈ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బయట పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు వీరేం చేస్తారంటే ఆ యొక్క యాజకుడు వెనక యొక్క నడుముకి ఆ తాడు కడతా ఉంటారు. ఆ తాడు కట్టి కొంచెం సేపు పరిశీలిస్తారు. ఆయన బ్రతుకుంటే
వస్తాడు, ఒకవేళ బ్రతికి లేకపోతే చనిపోయాడని చెప్పి ఆ తాడు పట్టుకొని లాగుతారనమాట. ఆ వస్త్రధారణే వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములోనికి వెళ్ళి, ఆ ప్రార్థన ఉన్నతమైనటువంటి ఆ స్థలములోనికి వెళ్ళి ఈ విధంగా సిద్ధపడతా ఉన్నాడు. ఏమండి, ఏమని సిద్ధపడతా ఉన్నాడంటే, నేను కొన్ని గడియల్లో ఈ సిలువుకి నేను చనిపోవాలి, నేను మరణించాలి ఈ యొక్క సమస్త మానవాళి యొక్క పాపము నిమిత్తము. సో దానికి తగినటువంటి ఏం కావాలా? సిద్ధపాటు కావాలి. అది అంత చాలా ఆషామాషిగా, చాలా సులభతరమైనటువంటి కార్యక్రమం కాదది. ఎందుకనంటే ఆ సిలువులో ఆయనకి ప్రణాళిక ప్రకారం ఆయన సిలువుకు వెళ్ళాలి. ఎంతో బహుఘోరమైనటువంటి శిక్ష, భరించలేనటువంటి బాధ, ఏమండి, మోయలేనటువంటి సిలువ, సర్వమానవాళి యొక్క పాపము, వీటన్నిటికంటే బహుఘోరమైనటువంటి శిక్ష ఆయన భరించవలసినటువంటి బాధ ఏంటంటే, తండ్రితో అతనికి ఎడబాటు వస్తుంది. సిలువలో పలికినటువంటి 4వ మాట ఏంటి చెప్పండి? సిలువలో పలికిన 4వ మాట, నా దేవా నా దేవా ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేసాను. అనగా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఏదైనా యేసు ప్రభు భరించగలడు, కానీ తండ్రితో ఆ ఎడబాటు తట్టుకోలేక, తండ్రితో ఆయనకు వచ్చేటటువంటి ఆ యొక్క ఏమండి ఎడబాటు, ఆ యొక్క ఏమంటారు ఏమంటే ఆ దూరము ఆయన తట్టుకోలేక కేకలు వేస్తా ఉన్నాడు. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని తెలుసు. సర్వ మానవాళి, ఈ ప్రపంచంలో ఉన్న భూ ప్రపంచంలో చనిపోయిన వారి పాపము, ఏమండి అప్పుడు బ్రతికి ఉన్న వారి పాపము, తర్వాత ఎవరైతే పుడతారో మనలాంటి వారి అందరి పాపములు ఆయన మీదకి వెళ్ళినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లుగా, ఏమండి తండ్రికిని మనకు దూరముగా చేసేటటువంటి అడ్డుగోడ ఒకటి ఉంది. అదేంటంటే పాపము. ఈ పాపము తండ్రికిని యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య గోడగా ఏర్పడినప్పుడు, వచ్చినప్పుడు ఆ ఎడబాటుని యేసుక్రీస్తు ప్రభువారు తట్టుకోలేక ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అది నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగును గాక. చూడండి, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయమును 1 నుంచి 3 వచనాలు. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలో నన్ను ముంచివేయుచున్నవి. 3వ వచనం చూడండి, నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. ఎంత ప్రార్థన చేస్తాడండి యేసు ప్రభు. ఏమండి ఆ సిలువు కొరకు ఆయన సిద్ధపాటు ప్రార్థనలో ఎలా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొర్ర పెట్టుట చేత అలసి ఉన్నాను. ఎలా ఉందంట, నా గొంతుక ఎండిపోయెను, నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయెను. ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి దేవుని కొరకు కనిపెట్టే విషయంలో ఆయన కన్నులు ఎలాగైనాయి అంట, ఆయన వేసేటటువంటి ప్రార్థన కేకల ద్వారా అతను గొంతుకి ఏమైపోయిందంట, ఎండిపోయినది. ఇంకొక మాట అక్కడ ఏమో రాయలేదు, కానీ నేనేమంటానంటే, ఆయన చేసినటువంటి వేదనతో కూడినటువంటి ప్రార్థన ద్వారా
అతని చెమట ఎలాగా మారిందంట? రక్తముగా మారింది. సైంటిఫిక్ ప్రకారము ఒక అతను నిజముగానే ప్రార్థన చేస్తుంటే ఈ షర్ట్లో నుంచి బ్లడ్ డ్రాప్స్ వస్తున్నాయంట బయటికి. ఒక అతను ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగానే సైంటిఫిక్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆయన ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి భరించలేనటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి మొర్ర పెడతా ఉంటే ఏమండి, ఆ చెమటలో నుంచి ఆ చెమట, ఆ నర్వ్స్ ఉంటాయి కదా, రక్తము పారేటటువంటి ఆ నరాలు, ఇవన్నీ స్వేద గ్రంథులు కలిసిపోయి ఈ బ్లడ్ డ్రాప్స్ అనేది బయటకు వస్తుందంట విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైతే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత కన్నులు క్షీణించిపోయేటట్లు దేవుని వైపు తన ఏమండి చూడడానికి కారణము, అదేవిధంగా ఏమండి అతను గొంతుగా ఎండిపోయేటట్లుగా ఆయన ప్రార్థన చేయడానికి కారణము, మరి ఒక విధంగా ఆయన యొక్క చెమట రక్తముగా మారడానికి ప్రార్థన చేయడానికి మరి యొక్క కారణము ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? యోహాను సువార్త ఏమండి 6వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయమును 53వ వచన భాగం. యోహాను సువార్త 6వ అధ్యాయమును యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచన భాగం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపెదను. నా ఆహారం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునయ్యున్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నాయందును, నేను వాని యందును నిలిచియుందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెత్సెమనే అనేటటువంటి ఆ తోటలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఏమంటే కన్నులు క్షీణించిపోయేటట్లు, ఏమంటే గొంతు ఎండిపోయేటట్లు, ఏమండి అతని యొక్క చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేయడానికి కారణము ఏమంటే, ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనం తిని త్రాగి ఏమంటే జీవము కలిగి బ్రతకడానికి ఆయన చేసినటువంటి బలియాగం అన్నమాట. ఆ బలియాగము కొరకు ఏమండి గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి సిద్ధపాటు. దేవుడు మోషేతో అంటాడు, ఏమంటాడంటే, మోషే నేను ఇజ్రాయేలీల మధ్యలోనికి వస్తాను, ఆ యొక్క పర్వతం మీదకి నేను, ఏం పర్వతం అది, ఏం పర్వతం అది, 10 ఆజ్ఞలు ఇస్తాడు కదా ఆ పర్వతం, సీనాయి పర్వతం, సిసి అంటున్నారు. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సార్లు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి భయం అనమాట, తెలీదు, సి అంటుంటూ ఉంటారు. ఏదైనా ఒక అక్షరాన్ని మొత్తం చెప్పరు, గబుక్కున తప్పు అయితే కొడతారేమోనని. అట్లాగే మీరు కూడా చూడండి, ఆ సీనాయి దేవుడు అంటాడు, ఆ 10 ఆజ్ఞలు పలకలు నేను ఇస్తాను, మీరు ఆ సీనాయి పర్వతం మీదకి నేను దిగుతాను, మీకు ప్రత్యక్షమయ్యి నేను ఆ 10 ఆజ్ఞలు నా చేతి వ్రేళ్లతో నేను రాసిస్తాను అని చెప్పి అన్నప్పుడు ఏమండి ఆ ఇజ్రాయేల్ సమాజానికి ప్రకటిస్తాడు, భార్య భర్తలైనటువంటి మీరు కూడా ఏమండి పరిశుద్ధముగా మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకొని జాగ్రత్త కలిగి ఉండండి. ఏమండి అంత హోలీగా, అంత సిద్ధపాటు కలిగి మీరు ఉండండి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పర్వతం మీదకి దేవుడు ఏం చేస్తాడంటే దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు ఆ పలకలు రాసి మోషేకి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మోషే
కిందకు దిగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క మోషే యొక్క ఆ శరీరము దగదగ మెరిసిపోతుంటే అక్కడున్న వాళ్ళు చూడలేక పోయినటువంటి పరిస్థితులు. ఆ పర్వతమును గేదెలు కానీ పశువులు కానీ ముట్టుకున్నప్పుడు అవి వెంటనే చనిపోతాయి అన్నమాట. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మనం కలుసుకోవాలంటే, అంత పరిశుద్ధమైనటువంటి జీవము కలిగినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క రసపాత్రలో, పరిశుద్ధమైనటువంటి ఆ పాత్రలో మనం పాలు పంపులు పొందాలంటే మనకేం కావాలంటే సరైనటువంటి సిద్ధపాటు కావాలి. సరి అయినటువంటి సిద్ధపాటు కావాలి. ఏమండి, ఈ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు లోతైనటువంటి సిద్ధపాటు, లోతైనటువంటి ప్రార్థన, ఏమండి దేవుని కొరకు లోతైనటువంటి కాంక్ష, కన్నులతో చూడడం అంటే ఆయన కొరకు ఉన్నటువంటి ఆకాంక్ష, ఆయన చూపు, ఆయన మాట కొరకు ఏమండి దేవుడు చూస్తున్నటువంటి ఎదురు చూపు, అటువంటి సిద్ధపాటుతో మనం ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఏం చేయాలి? ఆయన రక్తములోను ఆయన యొక్క శరీరములోను మనం పాలు పంపులు పొందాలి. 54వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను. ఏమండి, కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, అది చూసుకొని మనం ముగించుకుందాం. కొరంథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమును 29వ వచనం. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచన భాగం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోవుదుము. ఈ రోజున చాలామందికి రానటువంటి, ఏమండి నేర్చుకోలేనటువంటి ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, మనం ఇతరులను విమర్శిస్తాము కానీ మనల్ని మనము విమర్శించుకోలేము. చాలా వాల్యుబుల్, ప్రాముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఇక్కడ పౌలు చెప్పాడు. ఏంటంటే, చాలామంది మీరు వస్తున్నారు మందిరానికి, సిద్ధపాటు లేకుండా వస్తున్నారు, కొంతమంది సిద్ధపాటు ఉండి వస్తున్నారు, కొంతమంది ఆషామాషిగా వస్తున్నారు, కొంతమంది ఏమండి తిరుగుబాటు చేసి వస్తున్నారు, కొంతమంది వారి ఇష్టానుసారంగా వస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో ఆచార క్రమంగా వస్తూ ఉన్నారు. చాలామంది వారి ఇష్టం వచ్చినట్లు వస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి అలాగూ వచ్చి మీలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఏమండి ఆయన యొక్క శరీరంలోను ఆయన యొక్క రక్తంలోను ఏం చేస్తున్నారు? పాలు పంపులు పొందుతున్నారు. అలాగా పాలు పంపులు పొందేవారు ఎలాగుంటారంటే, ఏమంటే బలహీనులుగా ఉంటారు, ఆత్మీయంగా బలహీనులు, రోగులుగా ఉంటారు. ఎలా? ఆత్మీయంగా రోగులు. ఇంకా ఏం చెప్తున్నారు? చాలామంది నిద్రించుచున్నారు, అనగా ఆత్మీయంగా మరణించిన వారు. ఇలాగ నువ్వు మరణించకుండా నువ్వు జీవము కలిగి నువ్వు ఉండాలంటే ఏం చేయాలంటే, నిన్ను నీవే విమర్శించుకోవాలి. ఇతరులను మనం ఈజీగా విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళు అట్లాగా, వీళ్ళు ఇట్లాగా, వాళ్ళు అట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు అది లేదు ఇది. కానీ మనల్ని మనం ఎప్పుడు విమర్శించుకున్నాం? నీ గురించి ఇతరులకు తెలియదు, కానీ నీ గురించి నీకు తెలుసు, దేవునికి తెలుసు. విమర్శించుకోవాలి మనల్ని మనం. సరైనటువంటి ఏమండి సిద్ధపాటుతో నేను రాలేకపోయినా విమర్శించుకో. సరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులాగా ఆయన క్షీణించిపోయేటట్లు ప్రభువు కొరకు ఆయన ఎలాగ ఎదురు చూచాడో అటువంటి కన్నులు నాకు లేదే అని విమర్శించుకో. నువ్వు గొంతు ఎండిపోయేటట్లుగా ఆయన ఎలాగ ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన జీవితం నాకు లేదే అని నువ్వు విమర్శించుకో నీకు నువ్వు. అప్పుడు మనం ఏం చేస్తామంట? బ్రతుకుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రక్తము అంతగా
ఏమంటే గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అంతగా వేదనతో కూడినటువంటి ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన శరీరమును ఆయన రక్తమును మనకి అందించడం కొరకు, మనం భుజించి ఏం చేయాలంట? బ్రతకడం కొరకు. అంత్య దినమున ఏం చేస్తా? నేను వారిని లేపుతానన్నాడు. కాబట్టి అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. కొంతమందికి ఏం చేస్తారంటే, సిద్ధపాటు లేని అటువంటి వారు ఎలా ఉంటారంటే, కష్టాలు వస్తేనే దేవుడు జ్ఞాపకం వస్తాడు వాళ్ళకి, మిగిలిన టైంలో వాళ్ళకి దేవుడు జ్ఞాపకం రాడు. వారు దేవుని కొరకు ఏమి చేయరు, కానీ దేవుడు నా కొరకు ఏం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? సరైనటువంటి సిద్ధపాటు. దేవుడు అంటే ప్రేమ. ఏమండి, దేవుని యొక్క బల్ల, ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్ర అంటే విలువ లేనటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, నేను దేవుని కొరకు ఏం చెయ్యాలి అనేటటువంటి ఆశ ఉండదు, కానీ దేవుడు నాకేం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారంట. ఆదివారం మాత్రమే భక్తులుగా కనబడుతూ మిగిలిన 6 రోజులు ఎలా ఉంటారంటే వారి ఇష్టానుసారంగా రిక్తులుగా జీవిస్తూ ఉంటారు, పాపంలో జీవిస్తూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండడం కంటే సంతోషంగా ఉండడానికే వారు ఎక్కువగా ఆత్రపడతా ఉంటారు. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడడం కంటే సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు. సరైనటువంటి సిద్ధపాటు లేనివారు, సరైనటువంటి సిద్ధపాటు విమర్శ చేసుకునేవారు ఏం చేస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా ఏమండి వణుకుతూ ఆ పాత్రలో పాలు పంపులు పొందడానికి వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలము అని చెప్పుకుంటానే ఎవరికి లోబడి జీవిస్తారు? సాతానుకు లోబడి జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమే, ఏమండి దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటా సాతానుకు లోబడి, సాతాను లోక ఆచారాలకు లోబడి జీవిస్తూ ఉంటారు. మాటికి పాపంలో పడిపోతారు, కానీ కొంచెం కూడా వారికి చురుకు అనేది తగలదన్నమాట, నొప్పి అనేది ఉండదు, బాధ అనేది. మాటికి పాపంలో పడిపోతారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి సరైనటువంటి చురుకు ఉండదు. దీని అంతటికి కారణం ఒకటి, సరైనటువంటి సిద్ధపాటు. ప్రభువు కొరకైనటువంటి సరైనటువంటి సిద్ధపాటు, ఏమండి సరైనటువంటి మెలకువతో కూడినటువంటి జీవితము, విమర్శ చేసుకునేటటువంటి విధానము. యేసుక్రీస్తు ప్రభువారే ఏమండి సిలువ కొరకు అంత మన కోసం మరణించడం కొరకు అంతగా ఆయన సిద్ధపాటు, అంతగా సిలువ త్యాగం చేయడానికి అంతగా ఇది సిద్ధపాటు కలిగి ఉంటే మనం ఎంత ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పాత్రలో, ఏమంటే ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందేటటువంటి మనము ఎంత సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు వెళ్ళడం కొరకు మోకరిద్దాం కొద్ది నిమిషాలు. ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు. కల్వరి సిలువలో మన కొరకు ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ రక్తాన్ని బట్టి, ఎవడైతే నా రక్తమును త్రాగి నా శరీరమును భుజిస్తాడో అంత్య దినమున నేను లేపుతానని చెప్పాడు, నిత్య జీవానికి అర్హుడని చెప్పారు. అంత గొప్ప ప్రభువుని మనం ఆ యొక్క పాత్రలో పాలు పంపులు పొందేటటువంటి మనం హెచ్చరికలను తీసుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ విమర్శించుకుంటూ ప్రభు దగ్గర
బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. తంబూరనాద స్వరములతోడా తగు విధిని నిను భజన చేతు తంబూరనాద స్వరములతోడా తగు విధిని నిను భజన చేతు అంబరంబున తెగసే పాటలు అంబరంబున తెగసే పాటలు అంబరంబున తెగసే పాటలు హాయిగా హాయిగా పాడేదా పాడేదా హాయిగా హాయిగా పాడేదా పాడేదా తంబూరనాద స్వరములతో
అందరికి వచ్చిన పాట ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అనే పాట. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ
సమస్త ఘనత మహిమ దేవునికి. ఆమేన్. ఓకే, అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి. సోదరులు వెంకటరామయ్య గారు ప్రార్థన చేస్తారు వాక్పచ్చిత్తు. తర్వాత మనం వాక్పచ్చులోకి వెళదాం. ప్రేమగల యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య, గడిచిన కాలం అంతా ఏనాయన ప్రభా మమ్మల్ని మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి దాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నాయన ప్రభా ఇంతవరకు నాయన క్రమంగా మర్యాదగా నడిపించి మీ చిత్తం ప్రకారం నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేస్తున్న దాన్ని బట్టి వందనాలు. ఇంకెవరైతే నాయన ప్రభా మీ యొక్క చర్చికి రాలేకున్నారా ప్రభా, మీ యొక్క వాక్యాన్ని వినలేకున్నారా ప్రభా, ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ చిత్తం అయితే నడిపించండి, లేదంటే నాయన ప్రభా ఈసారి నాయన ప్రభా నడిపించమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి యేసయ్య. మీ దైవజనుడు లేచి నాయన ప్రభా వాక్ పరిచర్య చేస్తుండగా నాయన ప్రభా మీ సిలువ చాటును మీ దైవజనుడు మరుగుపరచుకోండి ప్రభా. మా హృదయాలకు ఎటువంటి వాక్యం అవసరం నాయన ప్రభా ఈ కడవరి దినాల్లో మాకు ఆ యొక్క వాక్యాన్ని అందించండి ప్రభా. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటుండగా యేసయ్య మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని నాయన ప్రభా తీర్పులోనికి తీసుకురాకుండా మీ చిత్తం ప్రకారం నడిపించమని, మీరే మహిమ గంట ప్రభావం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి.